నా పేరు మల్లం రమేష్, స్టేట్ కాంగ్రెస్ ఎక్స్ సెక్రటరీ. అయితే ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ అవలంబించిన నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇందిరా పార్క్ దగ్గర నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది. దానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతూ ప్రతి ఒక్క పార్టీ అందరు కూడా వచ్చి నిరసన తెలపడం జరిగింది. అయితే ఈ ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు నేడు పిసిసి గారు అధ్యక్షులు వారు రావడం జరిగింది. కార్యక్రమంలో నిరసన తెలుపుతూ ప్రతి ఒక్క విషయం చెప్పడం జరిగింది క్లియర్గా. ఏ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ మబ్బబెట్టి కష్టపడ్డ కార్మికులకు అన్యాయం చేయాలని చూస్తుందో ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి క్లియర్గా మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం జరిగింది. ప్రజలకు ప్రతి ఒక్కరికి సపోర్టింగ్గా నిలబడతాం కాంగ్రెస్ పార్టీ. అయితే కార్యక్రమానికి డిసిసి ప్రెసిడెంట్ దీపక్ జాన్ గారు ప్లస్ నవీన్ యాదవ్ గారు ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గారు వచ్చారు, ప్లస్ రోహిత్ గారు వచ్చారు, ప్లస్ ఇంకా సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. ప్లస్ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు, సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అందరూ పాల్గొనడం జరిగింది. అయితే ఈ యొక్క ఉద్దేశం ముఖ్యమైన అంశాలు ఇవే. ఒకటే విషయం చెప్పడం జరిగింది ఏంటంటే, ఖచ్చితంగా ఎవరికైనా అన్యాయం జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాడడానికి వెనుకపోము. అందుకే మీరు ఈ లేబర్కి అయితే మీరు ఈ లేబర్ కోడ్కి సవరణ చేసి మార్పులు చేయాలని చూస్తున్నారు. అది సరైన పద్ధతి కాదన్న విషయము క్లియర్గా మా అధ్యక్షులు వారు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం జరిగింది. అది సరైన పద్ధతి కాదనేసి. అయితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా మొత్తం భారతదేశంలో జరుగుతున్న నిరసన ఇది. మీరు ఈ నిరసనకు మీరు స్పందించకుంటే బీజేపీ గవర్నమెంట్ తక్షణమే దిగేదాకా మేము పోరాడతామని ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడైనా కన్నువిప్పుగా భావించి వాళ్ళు చేసిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఈ యొక్క దాంట్లో మార్పులు చేయకుండా ఈ యొక్క కష్టపడే కార్మికులకు న్యాయం చేయాలనేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మద్దతుగా నిలబడి మేము పోరాడతాం వాళ్ళ తరఫుకెంచి కూడా అని చెప్పి క్లియర్గా మేము కూడా చెప్పడం జరిగింది. అయితే ఒకటే ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఏ కార్మికుడు అయితే ఈ 12 అవర్స్ పని చేయాలనేసి ఈ మార్పుల దాంట్లో ఒక్కొక్క రూల్స్ చెరపాలనేసి ఏ ఆలోచన అవుతుందో సెంట్రల్ గవర్నమెంట్, అది సరైన పద్ధతి కాదు. అందుకే దయచేసి సెంట్రల్ గవర్నమెంట్ విరమించుకొని కష్టపడే కార్మికుల గురించి మీరు ఆలోచించాలా. అంతేగాని ఏవైతే ఉన్నాయో యాజమాన్యులకు సపోర్ట్ చేస్తున్నట్టుంది, ఇది కార్మికులకు అన్యాయం చేస్తున్నట్టున్నది. దయచేసి గొప్ప వాళ్ళకు కాదు, బీద వాళ్ళకు సాయం చేస్తేనే ప్రభుత్వాలు నిలబడతాయి అనేసి మరొకసారి మీ ద్వారా మేము తెలియడం జరుగుతుంది. ఇవాళ ఇక్కడ ఆల్ పార్టీ మీటింగ్లో ప్లస్ మా అధ్యక్షులు పిసిసి గారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ నిరసన చేయడం జరిగింది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే అవలంబిస్తున్న విధానాలను నిరసిస్తూ ఇవాళ ఇక్కడ ఒక ర్యాలీగా ఆర్టీసీ కళ్యాణ మండపంకి ఇక్కడ దాకా ర్యాలీగా వచ్చి ఇక్కడ ఒక దీక్ష అలాంటిది జరపడం జరిగింది. అయితే మా పిసిసి అధ్యక్షుడు గారు ఆధ్వర్యంలో మేము అందరం రావడం జరిగింది ఇక్కడికి. అయితే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే అవలంబిస్తుందో ఈ కోడ్ మార్పులు చేయాలా అనేసి, ఆ లాను ఒక కోడ్ మార్పులు చేయాలా అనేసి ఉద్దేశంతో ఏదైతే చేస్తుందో అది లేబర్కి చాలా మటుకు ఎఫెక్ట్ అయ్యే విధానము. ఎందుకంటే 12 గంటలు పనిచేయడము ప్లస్ అది ఎకనామిక్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. దేశానికి కూడా, దేశమంతా ఇవాళ నిరసన తెలుపుతుంది అంటే దయచేసి ఇప్పుడైనా బీజేపీ వాళ్ళు ఆలోచించాలా. ఈ యొక్క నిరసన ఒక్కరిది కాదు, ప్రజలతో స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు పాల్గొని వాళ్ళ నిరసన తెలియడం జరుగుతుంది. ఇక్కడ మహిళలు కానీ పురుషులు కానీ సీనియర్ సిటిజన్స్ కానీ ప్రతి ఒక్కరు రావడం జరిగింది ఇక్కడ. అయితే ఒకటే ఏంటంటే, ఈ యొక్క ఏదైతే కోడ్ వాళ్ళు చేంజ్ చేయాలని చూస్తున్నారో లేబర్ కోడ్, దాంట్లో మార్పులు చేయాలని చూస్తున్నారో అది సరైనది కాదు. దయచేసి మళ్ళీ ఒకసారి ఆలోచించి వాళ్ళు వెనక్కి తీసుకొని ఈ యొక్క మార్పులు జరగకుండా చూడాలనేసి మేము మీ ద్వారా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.